గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇది పోదు, ఇది పోదు, ఇది ఉంటుంది, ఇది ఎప్పుడు బతికే ఉంటుంది. ఇది లేకపోతే ఈ దేశం ఎప్పుడో చైనా దాటి ఎప్పుడో ఎక్కడికో వెళ్ళిపోయింది అమెరికా. ఎందుకంటే ఇక్కడ ఉన్న తెలివితేటలు, ఇక్కడ ఉన్నటువంటి వనరులు, ఇక్కడ కష్టపడే తత్వం ప్రపంచంలో మరే దేశంలోనూ ఉండదు, ఎవరికీ ఉండదు. అలాంటి వాళ్ళని కష్టపడేటటువంటి సమాజాన్ని వాళ్ళని సోమరిపోతుల్లాగా పథకాల రూపంలో వాళ్ళని, పథకాలంటే కొంతకాలం ఇస్తారు, ప్రతి ఎలక్షన్ పథకాల సమాహారం అయిపోతే ఇంకా దేశం అక్కడే ఉంటుంది, ఎక్కడే పోద్ది. అలా ఉన్న దేశం కూడా ఇప్పటికి కూడా పోటీ పడుతూ ఉంది ప్రపంచంతో. అంటే చాలా గొప్ప దేశం ఇది, చాలా గొప్ప ప్రజలు. కానీ ఈ దేశానికి ఇప్పటికి కూడా నాయకత్వ లోపం ఉంది, ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఈ కుల వ్యవస్థ మారినంతకాలం ఈ లోపం ఎప్పుడు ఉంటుంది. అంటే దీనికి పరిష్కారం అంటూ ఏం లేదు. ఇలాంటి సినిమాల ద్వారా ఏమైనా మార్పు వస్తుందంటారా? ప్రకృతే మారుస్తుంది. ఓకే, ఎవ్రీథింగ్ ప్రకృతి చేంజ్ చేస్తుంది, అనుమానమే లేదు. సినిమా అనేది చాలా బలమైన మీడియా కదండి. అంటే ఇప్పుడు ఈ సినిమా ద్వారా సమాజానికి అంటే ఏదైనా ఒక రకమైన ఒక సోషల్ అవేర్నెస్ తీసుకురావడానికి కానీ, ఒక సందేశం ఇవ్వటం కానీ అలాంటిది ఏమైనా ఆలోచింపజేస్తుంది అంతే తప్ప పరిష్కారం అనేది పరిష్కారం ఎవడూ ఇవ్వలేడు గురు. ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్యకి సంబంధించిన వాళ్ళ వ్యక్తిగతం నుంచి చూస్తే ఒక రకంగా ఉంటుంది, జనరలైజ్గా చూసే మనలాంటి వాళ్ళ పర్సెప్షన్ ఇంకో రకంగా ఉంటుంది. ఓకే, పరిష్కారాలు ఎవరు చూపించలేరు గురు, కాలమే సమాధానం అన్నిటికీ. ఫస్ట్ కమర్షియల్ సినిమా 100%. అంటే ఒక లవ్ స్టోరీ ఉంది, అంటే రూటెడ్ లవ్ స్టోరీ. అంటే జనరల్గా మీరు స్టార్ట్ చేసిన తర్వాత 90s బయోపిక్ తర్వాత నెక్స్ట్ మంగపతి క్యారెక్టర్ కానీ ఈ క్యారెక్టర్, అంటే మీరు ఎక్కువ ఒక రియాలిటీకి దగ్గర ఉన్న నేటివిటీ స్టోరీని ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటారు. అలా ఏం లేదు, కథ విన్నప్పుడు బాగుంది అనిపిస్తే చేస్తున్నా, అలా ఏం లేదు. ఇలాంటి కథలు ఎంచుకోవాలి అలా ఏం లేదు. కాంటెంపరీ స్టోరీస్ వస్తున్నాయి, అదొకటి ఒప్పుకున్నాను ఒక కథ ఈ మధ్యకాలంలో. అలాగే ఒక ఫ్యామిలీ స్టోరీ ఒకటి ఒప్పుకున్నాను, అదైతే నీకు అసలు అది ఎప్పుడు సెట్స్కి వస్తా అని చూస్తున్నాను ఆ కథ. సో మంచి మంచి పాత్రలు వస్తున్నాయి మధు. ఓకే, మిగతా క్యారెక్టర్లు ఏంటన్నా ఇప్పుడు నవదీప్ క్యారెక్టర్ సర్పంచ్ క్యారెక్టర్, అంటే మనం మీరు మాట్లాడుతూ కూడా నవదీప్ మంచి పొటెన్షియాలిటీ ఉన్న ఆర్టిస్టు, కానీ అతని టాలెంట్ని మన తెలుగు సినీ పరిశ్రమ వాడుకోవట్లేదు. టైం వస్తుంది, ఆడిపోదు, వదలడు. ఓకే, వస్తుంది గ్యారంటీ. ఇందులో ఎలా ఉండబోతుంది అన్న క్యారెక్టర్? ఎనర్జెటిక్, ఫుల్ ఎనర్జెటిక్, ఫన్. ఒక చోట తన ఎమోషన్ ఒక చోట చాలా బాగా బ్రేక్ చేశాడు, అది చాలా బాగుంది. అది అన్ని ఎమోషన్స్ ఉంటాయి ప్రతి సీన్లో. అంటే ప్రతి సీన్లో కూడా ఏదో ఒక మ్యాటర్ కన్వే అవుతూ వాడు ఆలోచిస్తున్నప్పుడు కొత్తది మొదలవుతుంది, అట్లా ఉంటుంది ఈ సినిమా. ఓకే, కొన్ని సన్నివేశాలు గుండెలను పిండేస్తాయి. చాలా చాలా అసలు అంటే మీరు బిగ్ బాస్ నుంచి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన క్యారెక్టర్లేనైనా ఇవి? అంటే నాకు అసలు ఏం తెలియదు మధు. అంటే లేదు, ఒక పెద్ద సినిమాల్లో ఒక పెద్ద సినిమాల్లో విలన్గా క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేశారా? అంటే ఇప్పుడు ఒక మీడియం రేంజ్ సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ పెద్ద సినిమాల్లో ఎక్స్పెక్ట్ చేయడానికి ఏంటంటే మధు, పెద్ద సినిమాల్లో క్యారెక్టర్లు ఎక్స్పెక్ట్ చేయడానికి ఏవేవో అడ్డొస్తుంటాయేమో అని నాకు ఒక అనిపిస్తూ ఉంటుంది. నాకు అలా అనిపిస్తూ ఉంటుంది, ఏవేవో అడ్డొస్తాయేమో, మన స్టేచరా ఈ స్టేచర్కి తగ్గట్టు సాలడేమో, ఇలాంటివన్నీ వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వండర్ఫుల్ యాక్టర్, నేషనల్ అవార్డు విన్నర్, అనుమానం లేదు, ఫవాద్ ఫాసిల్. ఎంత ఉంటాడు మన వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయి? ఓకే, ఇండస్ట్రీ మొత్తం ఏంటి అలా భయపెట్టావు అని అన్నారు. అవును,
సో నాకు కూడా అనిపించింది దానికి తగ్గ పొటెన్షియాలిటీ ఉన్న క్యారెక్టర్ ఆ సినిమా తర్వాత అన్నా పడలేదు అంటే మిమ్మల్ని రెండు అంటే అది అసలు నాకు ఆ ఫీలింగ్ అంటే ఇంకో కోణంలో చూపించారు మిమ్మల్ని. ఆహా ఇంకా అంటే ఏదైతే తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని బలమైన క్యారెక్టర్లు కావాలో అలాంటి కోణంలో చూపించారు. ఇక్కడ ఏంటంటే మన తెలుగు సినిమాకి మన తెలుగులో చాలా అంశాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. పాపం కథ రాసుకున్న డైరెక్టరు ఈ పాత్ర నేను కావాలనుకుంటే వద్దులేండి అనేవాళ్ళు ఉంటారు. నా సినిమాలకు కూడా ఉండొచ్చు అలాగా. సో దెర్ ఈజ్ సో మెనీ క్యాలిక్యులేషన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో మనకు లక్ ఉంటే అదే వస్తుంది, ఆడిపోదు 100% వస్తుంది అంతే. ఇక్కడ ఎవరిని తప్పట్టడానికి లేదు. ఏంటంటే ఒక చిన్న ఏముంటుంది ఏముందిలే అబ్బా ఇదే అతనైతే మళ్ళీ మన భాష కాదు మన కథ కాదు అలా అని చెప్పి వద్దని కాదు. డెఫినెట్గా అందరం అన్ని భాషల్లో చేయాలా, అనుమానమే లేదు. చేయగలిగిన వాళ్ళు ఉన్నా కూడా ఏదో సమ్ ఈగోసో సమ్ క్యాలిక్యులేషన్సో లేదంటే ఈ అదృష్టం వాడికి పట్టుందో మనకు ఆ పాత్రకి రావాల్సిన అదృష్టం లేదు, ఏదో ఒకటి ఇన్వాల్వ్ అయి ఉంటాయి అంతే. దాని గురించి ఎక్కువ ఆలోచించడం కూడా అనవసరం. హాయిగా మనకు ఉన్నాయి చేసుకుంటా పోవటమే. కోట శ్రీనివాసరావు గారు కూడా ఇది ఎప్పుడు కంప్లైంట్ చేస్తుండేవాడు మన తెలుగు. ఇది కంప్లైంట్ కాదు, నేనైతే కంప్లైంట్ చేయను. మీరు కంప్లైంట్ కాదు, మనం ఎవరి అదృష్టాన్ని మనం తీసేయలేం. నీకు తెలుసు మన పుష్ప విషయంలో అది నేను పొద్దున్నే వెళ్ళాలి, నన్ను అడిగారు, నేను పొద్దున్నే వెళ్ళాలి. ఓకే. కానీ ఆ క్యారెక్టర్ ఇంకొకళ్ళు వరించింది. ఓకే. చెప్పలేము ఎక్కడ ఏ యాంగిల్లో అతను బాగుంటాడేమో అని. తప్పేం కాదు. సో అదంతా కూడా ఇంత లక్ కూడా ఉండాలి అబ్బాయి. ఓకే. అది ఆ లక్ లేదంటారా మీకు? లేకపోతే ఇవన్నీ ఇప్పుడు ఎలా చేస్తున్నాం, వస్తుంది అయ్యే వస్తాయి. అసలు ఇవన్నీ ఆలోచించకూడదు. అసలు మీరు పట్టించుకోరా? అదే అస్సలు టేక్ ఇట్ ఈజీ. అస్సలు పట్టించుకోను నేను. నాకు అనిపించింది నేను మాట్లాడతా. పొరపాటు అని ఎవరిని ఫీల్ అయినా సారీ అండి, నేను నా ఉద్దేశం అది కాదని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంతవరకే. మనకు రాలేదే అబ్బో ఇవన్నీ నా వల్ల కాదు. ఓకే. గో విత్ ద ఫ్లో. ఓకే. అంటే అప్పటికి ఇప్పటికి సినిమా ఇండస్ట్రీ బాగా మారిపోయింది. ఏం మారలేదా? ఏమి మారలే, అన్నీ అబద్ధాలు అన్నీ. ఓకే. మార్పే లేదు. అంటే సినిమా మార్కెట్ స్థాయి టెక్నాలజీ మారింది, మార్కెట్ మారింది అంతే తప్ప సినిమా కూడా మారిపోయినాయి కదా. రెమ్యునేషన్లు, బడ్జెట్లు అన్ని మారిపోయినాయి. ఏం మారలా. బంగారం చిన్నప్పుడు ఎంత ఉంది అబ్బాయి? 6,000 ఉంది. ఇప్పుడు నా పెళ్ళప్పుడు 6,000. ఇప్పుడు ఎంత ఉంది? 1,35,000 ఉంది ఈరోజు. బంగారం ఎందుకు మారింది? అదే మార్పు అనేది ప్రతి అంశంలో ఉంటానే ఉంటుంది అబ్బాయి. నేను వచ్చినప్పుడు ఏసీఎస్ ముందు ఫిలిం నగర్లో గజం 2,000 రూపాయలు, 3 లక్షలు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే నేను చిన్నప్పుడు ₹1.5 ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు నేల టికెట్ ₹1 ఇప్పుడు ఎందుకు 50 రూపాయలు అంటారంటే అది చిన్నప్పుడు. అప్పుడు మీ నాన్న ఉద్యోగం 300 రూపాయలు శాలరీ, ఇప్పుడు మీ నాన్నకు 12,000. ప్రతిదీ మారుతా పోతుంటుంది.